అమ్మా ఫస్ట్ వాటర్ ఇవ్వు. రేయ్, ఏంట్రా నువ్వు చేసే పని? జరిగిన సంఘటన తలుచుకుంటే బుర్ర హీట్ ఎక్కిపోయి బద్దలైపోతుందమ్మా. ఒక పక్క ఏసీపీ ఎప్పుడు అరెస్ట్ చేసి లోపలేస్తాడా అని టెన్షన్, మరోపక్క నిజం తెలిస్తే ఆ వాసుదేవ్ నన్ను ఎక్కడ షూట్ చేస్తాడా అన్న భయం. కొద్దిలో జైల్లో తప్పి రూమ్లోకి వచ్చి పడ్డాను. బ్రీఫ్ కేసులో డ్రగ్స్ బదులు నగలుండబట్టి సరిపోయింది. లేదంటే ఏంటమ్మా నా పరిస్థితి? అవును, నాకు విషయం అర్థం కావట్లేదమ్మా. మైకేల్ దగ్గర నుంచి నా చేతితో డ్రగ్స్ ఉన్న సూట్ కేసు నేనే తీసుకొచ్చాను. నేనే అనుకిచ్చి దాచిపెట్టమన్నాను. కానీ డ్రగ్స్ ఉండాల్సిన చోట నగలు ఎలా వచ్చాయి నాకు అర్థం కావట్లేదమ్మా. నేనే మార్చాను. నువ్వు మార్చావా? అవును. ఒక విధంగా నువ్వు జైకి దొరకకుండా నిన్ను తప్పించి ఇండైరెక్ట్ గా మనకి సహాయపడింది మీనాక్షి. మీనాక్షి మనకు సహాయపడ్డం ఏంటమ్మా? నువ్వు మైకేల్ దగ్గరికి వెళ్ళావు. జై నిన్ను ఫాలో అవ్వడం, నిన్ను సరౌండ్ చేయడం అంత టైంతో సహా నన్ను బెదిరించడానికి సినిమా కథలా చెప్పింది. తన తొందరపాటే నేను అలర్ట్ అయ్యేలా చేసింది. అలాగే నువ్వు అనూకి బ్రీఫ్ కేస్ ఇచ్చి తన రూమ్లో పెట్టగానే డ్రగ్స్ మార్చి నేనే నగలు పెట్టాను. అమ్మా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రేయ్, నేను నీ తల్లినిరా. నేను నీ వెంటుండగా నీకేమీ అవ్వదు. మన ఆశయం నెరవేరకుండా నిన్నెలా అజయ్కి దొరకనిస్తాను?